క్రెడిట్ చోరీ చేసి ఎలా దొరికిపోతూ ఉంటుందో ఈ ప్రభుత్వం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మరొకసారి అడ్డంగా ఆ అభిమాన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినటువంటి వార్త, చంద్రబాబు నాయుడు గారి అభిమాన ఆంధ్రజ్యోతి పత్రికలో, గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానీదే. మళ్ళీ వినండి, గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానీదే, నిర్మాణం అదానీదే, నిర్వహణ అదానీదే. ప్రభుత్వానికి గూగుల్ లేఖ రాసింది. గూగుల్ సంస్థ ప్రభుత్వానికి, అయ్యా ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, మొత్తం నిర్వహణ అంతా అదానీనే నిర్వహిస్తాడు, నిర్మాణం అంతా కూడా అదానీనే నిర్వహిస్తాడు, భూములన్నీ కూడా అదానీకే కేటాయించండి, అదానీ వాళ్ళు ఏమడిగితే అది చెయ్యండి, పూర్తి బాధ్యత ఇది అదానీదే అని చెప్పి గూగుల్ వాళ్ళు లేఖ రాస్తే, నిన్న మన క్రిమినల్ క్యాబినెట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అత్యధిక మంది క్రిమినల్స్ ఉన్నారు క్యాబినెట్లో. నిన్న క్యాబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఏమని? ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థే చూసుకోనుంది. ఈ మేరకు గూగుల్ ఇదివరకే లేఖ రాసిన నేపథ్యంలో భూముల యాజమాన్య హక్కులతో పాటు నిర్వహణను అప్పగించాలన్న ప్రతిపాదనను బుధవారం మంత్రివర్గం సమావేశంలో చర్చ జరిగింది. అదానీ పెట్టిన మరికొన్ని షరతులపై, మళ్ళీ వినండి, అదానీ పెట్టిన మరికొన్ని షరతులపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం భావించింది. భవిష్యత్తులో అదానీతోనే లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. చేసుకోవాలని చెప్పి సూచించింది. మరి ఇది అదానీ డేటా సెంటరే కదా. గూగుల్ వాళ్ళు లేఖ రాశారు, మొత్తం అదానీ చూసుకుంటారు, నిర్వహణ అదానీదే, నిర్మాణం అదానీదే, పూర్తి బాధ్యత అదానీదే, భవిష్యత్తులో లావాదేవీలు అదానీదే, భూములు అదనంగా కేటాయించండి అదానీకే, సో మొత్తం అదానీనే చూసుకుంటారు. ఇప్పటికే విశాఖలో 480 ఎకరాలు ఏదైతే అదానీకి కేటాయించేశారు, మరో 170 ఎకరాలు కూడా కేటాయించాలని చెప్పి తీర్మానం చేశారు. అదానీ ప్రతిపాదించిన మిగిలిన అన్ని అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వైజాగ్లో జీని గూగుల్ అని చెప్పి రాశారు కదా, ఇప్పుడు అన్నీ మూసుకొని ఇప్పుడు ఇది అదానీదే అని చెప్పి వైజాగ్లో ఏని పెద్దదిగా జీని చిన్నదిగా చేయండి. అప్పుడైనా మీరు చేసిన పాపం కొంతన్నా పోతుంది. ప్రతిదాన్ని క్రెడిట్ చోరీ చేయాలని చెప్పి ఎలా అడ్డంగా దొరికిపోతారో చూశారు కదా. ఎందుకంటే జగన్ గారికి పేరు రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ సాధించేసాము, అన్నీ తెచ్చేసామని చెప్పి ఆయన ఖాతాలో వేసుకోవాలి. ఇలానే దొరికిపోతారు. అలా అని చేసి తన అభిమాన ఆంధ్రజ్యోతిలోనే రాసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.